అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ వెళ్తూనే ఉన్నాయి. అటు చూసుకుంటూ మనం 59 రోజులు గడిపేశాము. అయినా సరే ఫస్ట్ వరుసగా ఒక 4 వారాలు 3 వారాలు ఉన్నంత కంటెంట్ ఇప్పుడైతే ఇవ్వట్లేదు. పైగా మాధురి గారు వెళ్ళిపోయిన తర్వాత నుంచి బిగ్ బాస్ బోస్గా అయిపోయిందని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే గొడవలనే కాదు, ప్యూరిటీ నిండిన ఒక పర్సన్ హౌస్ లో ఉండడం చాలా అవసరం. మీరందరూ మాధురి గారు మాటలు కానివ్వండి, ఆవిడ అరుపులు ఇవే చూసుంటారు. కానీ ఏంటంటే మనస్ఫూర్తిగా ఈ సీజన్ లో నేను చూసిన ఒకే ఒక పర్సన్ ఎవరంటే మాధురి గారు. ఏంటి ఇమాన్యుయల్ అని చెప్పేసి ఎగిరారు కదా అందరూ అని చెప్పేసి అనొచ్చు మీరు, కానీ ఇమాన్యుయల్ అసలు రూపం బయట పడిపోయింది. గత 2-3 వారాలుగా ప్రతి వారం పడుతూనే ఉంది. ఒకసారి పడేం ఆగల, ప్రతి వారం మనిషి దొరుకుతూనే ఉన్నాడు ఏదో ఒక మూల. సో నాకు వీటన్నిటి విషయంలో క్యాల్కులేషన్ చేసుకుంటే అందరికంటే ప్యూర్ గా న్యాచురల్ గా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారా హౌస్ లో ఉండేవారు అని అంటే మాధురి గారు మాత్రమే. మనస్ఫూర్తిగా నేను ఆవిడని చాలా మిస్ అవుతున్నాను హౌస్ లో, నిజంగా చెప్తున్నాను. ఇంత కనీసం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకు ఈ ఎపిసోడ్ లో కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాలా, ఎందుకో చెప్తాను మీకు, ఓకేనా. అండ్ డే 59 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 గోస్ట్స్, గిగిల్స్ అండ్ మిస్సింగ్ మిల్క్. అఫ్ కోర్స్ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆ ఇద్దరు రెబల్స్ దొరికిపోయారు. అది మనకి రేపటి ఎపిసోడ్ లో వస్తుంది. జస్ట్ నేను మీకు ఇస్తున్నాను, అది ఎవరు కనిపెట్టారు అండ్ నెక్స్ట్ రెబల్ ఎవరు అన్నది మనకి రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది. అండ్ అలాగే లైవ్ మొత్తం కూడా మీరు చూడొచ్చు, ఓకేనా. అండ్ మార్నింగ్ సాంగ్ వచ్చింది. ఆ తర్వాత రితు పాల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పాప షాక్ అయిపోయింది. ఇదేంటిది 8-9 పాల డబ్బాలు ఎట్టుపోయినాయి, ఎవరు తాగారు, పోనీ దాచిపెట్టారా అంటే ఎక్కడ దాచిపెట్టారని చెప్పేసి వాళ్ళందరికీ తిక్కమక అయిపోయింది. మొత్తం టోటల్ హౌస్ మొత్తం ఏంటంటే తిక్కొల్లు అయిపోయారు. నిజంగా వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళలోనే ఉన్నారు ఆ రెబల్స్, కానీ ఎవరు అందరూ ఏంటంటే ఆస్కార్ అవార్డు యాక్టింగ్ చేస్తున్నారు, ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ కనిపెట్టలేకపోతున్నారు బాబు, అది వాళ్ళ బాధ. ఆ తర్వాత వచ్చేసి దివ్య వచ్చి తనుజ అండ్ సుమన్ గారిని అడిగి, అంటే ఏమి తెలియనట్టు యాక్టింగ్, పాలు కనిపించట్లేదు మీరు ఎవరన్నా తీసారా అని చెప్పేసి తనుజాకి సుమన్ గారిని ఇద్దరిని కూర్చోన్నప్పుడు అడిగితే సుమన్ గారు పాలు పోయాయా అంటే, ఓ యాక్టింగ్ గొడవ, ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు వాళ్ళకి, ఎవరికి, దివ్యాకి ఇంకా సుమన్ గారికి. నిజంగా వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత అందరికి సంజన గారి మీద డౌట్ వచ్చింది. ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే వస్తువు పోయిందంటే ఆల్రెడీ ఒకసారి 2-3 సార్లు, ఒకసారి కాదు 2-3 సార్లు అట్లా పడున్న మనిషి వైపే మనకి ఎవరికైనా సరే ధ్యాస పోద్ది. కానీ ఆవిడ ఆ అవకాశాన్ని పట్టుకున్నారు, అది నాకు నచ్చింది. చెప్తాను చూడండి. తనుజ నాకు తెలిసి సంజన గారు తీసుంటారు అని అనింది, కానీ సంజన గారు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు నన్నే దొంగ అనుకుంటున్నారు, నేను ఈ అవకాశాన్ని క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పొచ్చు, మీరు నన్ను కంటెంటర్షిప్ నుంచి తీసేశారు కదా, కానివ్వండి వెతకండి అని చెప్పేసి కెమెరాకి పోజులు ఇస్తూ ఆవిడ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఆ తర్వాత తనుజ అందరికి క్లారిటీ ఇచ్చేసింది. ఇమాన్యుయల్ కూడా అర్థమైపోయింది, మమ్మీ అయితే తీయలేదు, ఆవిడ ఇలా ఉండదు తీసుంటే అని చెప్పేసి ఇమాన్యుయల్ కూడా అర్థమైపోయింది. కానీ భరణి గారితో సంజన గారితో మాత్రం భలే కాన్వర్సేషన్ జరిగింది. ఆ పాల ప్యాకెట్లు ఎక్కడ పెట్టానంటే అని ఇట్లా అంటుంటే భరణి గారు కూడా చెప్పండి అంటే తెలీదు అంట. వాళ్ళే ఫుల్ కామెడీ చేశారు వాళ్ళిద్దరు మాత్రం వేరే లెవెల్. ఆ తర్వాత తనుజ ఇంకా రాము, రితు ఏంటి ఇంత కూల్ గా ఉందంటే, అంటే రాము చెప్తున్నాడు రితువే తీసేసి ఉంటది, ఎందుకంటే ఇంత కూల్ గా కూర్చో ఉందంటే, రితు తనుజ రాము ముగ్గురు కూర్చో ఉన్నారు అక్కడ, ఇంత కూల్ గా కూర్చో ఉందంటే నాకు రితు మీద డౌట్ ఉంది అని చెప్పేసి అయితే అక్కడ కాన్వర్సేషన్ జరిగింది. రాము ఐక్యూ వేరే లెవెల్ అని చెప్పేసి అనిపించింది ఈ రోజు నాకు. కొన్ని కాన్వర్సేషన్స్ కూడా చెప్తాను మీకు. భరణి గారు ఇమాన్యుయల్ తో అడుగుతున్నారు, అది డాకు భలే క్యూట్ గా ఫేస్ పెట్టుకొని ఆడుతుంది గేమ్ అని అంట, ఎవరిని దివ్య అని అంటున్నారు. జరిగిన కొన్ని కాన్వర్సేషన్స్ చెప్తా. రితు అనాలిసిస్ నాకు నచ్చింది, ఎందుకంటే ఇది రెబల్స్ టాస్కే, రెబల్సే చేస్తుంటారు అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత కట్ చేసిన మిల్క్ ప్యాకెట్ నుండి మిల్క్ బాటిల్లో పోసుకొని ఉంటారు అని చెప్పింది. ఇంకో విషయం ఏంటంటే అందరి బాటిల్స్ తీసుకొని వచ్చి వాసన చూసి, మరి వాళ్ళు పాచి పళ్ళతో తాగారో ఏ పళ్ళతో తాగారో తెలియదు, కానీ పాపం అందరి బాటిల్స్ వాసన చూసి మరి ఘోరంగా ఇన్వెస్టిగేషన్ చాలా గట్టిగా చేసింది రితు, కానీ పాపం పట్టుకోలేకపోయింది. చూద్దాం ముందు ఏం జరగద్ది అన్న విధంగా. ఇంకేంటంటే వాళ్ళందరూ ఏంటంటే గౌరవ్ కూడా కన్ను ఎవరి మీద అంటే తనుజ మీద ఉంది. ఫస్ట్ సంజన గారి పైన తనుజ మీద షిఫ్ట్ అయింది, తనుజ చేస్తుంటదేమో అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని కాన్వర్సేషన్స్ మళ్ళీ జరిగినాయి. తనుజ అయితే ఫిక్స్ అయింది సంజన చేయలేదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ సంజన గారు ఫుల్ నవ్వు అంతా, ఇంకా ఆల్ హౌస్ మేట్స్ ఆర్ సర్చింగ్, ఎతుకుతున్నారు ఎవరు రెబల్స్ దొరకరా అని చెప్పి ఎతకుతా ఉన్నారంట. అండ్ సుమన్ గారు బీన్ బ్యాగ్ లో చూడండి అందులో ఏమన్నా పెట్టారేమో అని అంటున్నాడు. ఏమన్నా యాక్టింగ్ నిజంగా ఆయన ఆ బీన్ బ్యాగ్ ఓపెన్ చేయించి చూడండి ఏమన్నా పెట్టుంటారేమో అని, మళ్ళీ అదంతా బ్యాగ్ లో ఏముంటాయి అన్ని కింద పడి ఉంటే అన్ని తీసి మళ్ళీ లోపల పెట్టి జిప్పేసి అంత చేశారు ఆయన, పాపం డౌట్ రాకూడదని. ఆ నెక్స్ట్ దివ్య, గౌరవ్ అండ్ తనుజ వీళ్ళ ముగ్గురికి రితు పైన డౌట్ వచ్చింది. ఎందుకంటే రేషన్ మేనేజర్ కదా, ఈమె లేపేస్తుంటది, బిగ్ బాస్ ఈమెకే ఇచ్చుంటారు సీక్రెట్ టాస్క్ అని చెప్పేసి, రెబల్ ఈమె అయి ఉంటదేమో అని చెప్పేసి ఒక డౌట్. ఆ తర్వాత కనీసం ఒక్కడు కూడా నిజంగా సుమన్ గారి పేరు ఒక్కరి నోట్లో నుంచి రాలా, సుమన్ గారు అయి ఉంటారేమో అని చెప్పేసి ఒక్కరి నోటి నుంచి రాలా అని అనుకునే లోపే ఒకరు చెప్పారు ఆ మాట. ఎవరంటే తనుజ చెప్పింది ఆ మాట. ఎవరంటే ఏమంటే
నాకు అందరిని గమనిస్తున్నాను, అందరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. కానీ సంజన గారేమో అని చెప్పేసి నాకు ఫస్ట్ బాగా డీప్ గా డౌట్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ చేస్తున్నారు కాబట్టి. కానీ వీళ్ళందరూ చూస్తే నార్మల్ గా ఉన్నారు, ఏమి తెలియనట్టు కూల్ గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎతుకుతూనే ఉన్నారు. అంటే వెతకడంలో కూడా వీళ్ళు నిజంగా ఎతుకుతున్నారా లేకపోతే కావాలని ఎతుకుతున్నారా, దొరకకూడదని చెప్పేసి ఉన్నా అనిపిస్తే తనూజ చాలా డీప్ గా చూస్తుంది. అందరి ఫేస్ కట్స్, అందరి ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తూ సుమన్ గారు కూడా అయ్యి ఉండొచ్చేమో కదా అని చెప్పేసి ఎట్టకేళ్ళకి తనూజ తీసింది ఆయన పేరు నోట్లో నుంచి. ఆ తర్వాత దివ్య రాముతో చెప్తుంది, అండ్ తనూజాకి రీతు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యాజ్ కెప్టెన్ గా చెప్తున్నా, మీరు ఎవరైతే తీసి ఉంటారో తీసుకొచ్చి నేరుగా అక్కడ పెట్టేసేయండి అని చెప్పేసి దివ్య వేరే లెవెల్ యాక్టింగ్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళింది. ఇది నా ఫైనల్ కాల్, నేను చెప్తున్నాను, మీరు మర్యాద తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసేయండి ఎవరు తీసుంటారో అని చెప్పేసి. తాగింది ఈవిడ, పెట్టింది ఆయన, తాగింది ఆయన. పాప మధ్యలో వీళ్ళందరూ బలైపోతున్నారు. ఆ తర్వాత రాము దివ్యతో చెప్తున్నాడు, నువ్వే తీసుండొచ్చుగా, నువ్వే తీసుకొని పోయి పెట్టు అన్నాడు రాము. పాపం రాముకి స్ట్రైక్ అవుతుంది, కానీ గట్టిగా అరిస్తే వీళ్ళు ఎక్కడ అందరు నా మీద పడిపోతారు అని చెప్పి భయంతో పాపం రాము పైన మాట్లాడుకుంటే సర్దేస్తున్నాడు అక్కడే సైలెంట్ గా. కానీ నిఖిల్ బాగా ఆలోచించాడు, పక్కా దివ్య అని చెప్తున్నాడు రాము రితుకి. ఎందుకనంటే నైట్ దివ్య మెల్కుతోనే ఉంది, క్యాప్టెన్ కి మిల్క్ ప్యాకెట్స్ పోయాయి అనగానే కోపం రావాలి, కానీ కూల్ గా ఉంది దివ్య అని అన్నాడు నిఖిల్. పర్లా బాగానే ఆలోచిస్తున్నాడు అని అనిపించింది. ఆ తర్వాత రితు, దివ్య, గౌరవ్ వీళ్ళు ముగ్గురికి గొడవ వచ్చింది. ఈ గొడవ గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మీ అందరికి డౌట్ రావచ్చు అసలు ఆమ్లెట్ దగ్గర గొడవ ఏంది అనేసి. అఫ్ కోర్స్ ఆమ్లెట్ దగ్గరే వచ్చింది గొడవ, కానీ ఆమ్లెట్ నుంచి బాత్రూమ్కి వెళ్ళింది ఆ గొడవ. ఎందుకంటే దివ్య నిజంగా ఆవిడ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు కానివ్వండి, ఫుడ్ ప్రిపరేషన్ అంటే కుకింగ్ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి, కానీ దివ్య ఓవర్ చేస్తుంది. అది అక్కడ ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ప్రతి సీజన్ లో ప్రతి వారంలో ఎక్కడైనా సరే కుకింగ్ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. నాకు ఒకటి కావాలంటే నీకు ఒకటి కావాలి, నీకు ఫస్ట్ వేసికుండా నాకు వేసి వచ్చిందంటే నీకు కోపం, ఇలా లేదా టైంకి ఇవ్వలేదన్నా కోపం, ఏదో ఒక విషయంలో కోపాలు వస్తాయి, గొడవలు వస్తాయి ఖచ్చితంగా. కానీ దివ్య మాత్రం చాలా అంటే చాలా అంత అవసరం లేదు, అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదని చెప్పేసి నాకు అనిపించింది. అంటే తెలుగు రాదు అతనికి అని చెప్పేసి అతన్ని చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళు, అంతకు మించి అక్కడ ఏం జరగట్లా. గౌరవ్ని అందరూ కూడా తెలుగు రావట్లేదు అన్న ఒక కారణంతోనే అతన్ని ఎవరు సరిగ్గా కేర్ చేయట్లేదు, అదైతే నాకు అర్థమైంది. ఆ తర్వాత వచ్చేసి ఆమ్లెట్ వేసిమని చెప్పేసి ఎవరు నిఖిల్ కి ఆమ్లెట్ వేసిమని చెప్పేసి ఇంకా దివ్య చెప్పింది గౌరవ్కి, వచ్చి ఆమ్లెట్ వేయి, నిఖిల్ కి ఆమ్లెట్ కావాలంటే ఉండు నేను వెళ్ళి స్నానం చేసుకొస్తాను, నేను ఇంతసేపు ఉన్నాను కదా. గౌరవ్ చెప్పాడు, మీరు ఒక్కొక్కరు వచ్చి అడగొద్దు, మీరు ఒకేసారి అందరూ వచ్చి నన్ను అడిగితే నేను పెట్టి చేస్తాను కదా, పోసి చేస్తాను కదా అని ఒక మాట చెప్పాడు. ఆడేం గొడవ రేస్ చేయాల గౌరవ్, జస్ట్ నార్మల్ గా చెప్పాడు అంతే. ఆ దానికి దివ్య, నేను నీకు చెప్పింది చేయి, నువ్వు ఎందుకు నాకు సజెషన్స్ ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ చెప్పాడు. నాకు జాబ్ మార్చేయండి, నా డ్యూటీ మార్చేసేయండి అని చెప్పేసి గౌరవ్ చెప్తే అక్కడ దివ్య కూల్ గా హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ ని అంత హెవీగా మాట్లాడి, అంత గట్టిగా మాట్లాడి, నోటికి వచ్చిందల్లా మాట్లాడుతుంది. నేను నీకు చెప్పింది నువ్వు నాకు సజెషన్స్ ఇవ్వద్దు, నేను నీకు చెప్పిన వరకు మాత్రమే నువ్వు నువ్వు ఇలా చేసావంటే మాత్రం బాగుండదు అది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అక్కడికి సైలెంట్ గా ఉన్నాడు గౌరవ్, అక్కడికి కొద్దిసేపు సైలెంట్ గానే ఉన్నాడు. కానీ వచ్చింది ట్రిగర్ చేస్తూనే ఉంది. ఆ తర్వాత రీతు చూస్తే బాటిల్స్ అన్ని ఎత్తుకుంటా, పాపం ఆ అమ్మాయి బాధలు అమ్మాయి పడుతుంది. ఎవరు తీసుంటారు అంటే ఏమైనా పోతే రేషన్ మేనేజర్ కదా రెస్పాన్సిబిలిటీ, సో అందుకనేసి ఆ అమ్మాయి బాధలు అమ్మాయి పడుతుంది. వీకెండ్ లో సమాధానం చెప్పాలి నేను అని చెప్పేసి. కానీ జరిగింది డెఫినెట్ గా ప్లే చేస్తారు, కానీ ఈలోపు ఏంటంటే వీళ్ళు దొరికిపోయారు, అది సెకండరీ. ఆ తర్వాత గౌరవ్ చెప్పాడు దివ్యకి, నాకు డ్యూటీ అయితే మార్చేసి నేనైతే చేయలేను, నన్ను మీరు మరీ ఇదిగా చూస్తున్నారు అది ఇది అని చెప్పేసి గౌరవ్కి అర్థమైపోయి చెప్తా ఉంటే దివ్య ఎట్లయితే పోయి వాష్రూమ్స్ చేసుకోపో అని చెప్పేసి చెప్పింది. లేదు నేను వాష్రూమ్స్ చేయను అంటే నిఖిల్ చెప్తున్నాడు తనకి వాష్రూమ్స్ చేయడం నచ్చదంట అని చెప్పేసి నిఖిల్ పక్కన సపోర్ట్ చెప్తూ ఉంటే, సరే ఓకే అలా అయితే గిన్నెలు కడిగే వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురులో నువ్వు ఒకరిని కన్విన్స్ చేసుకో, అలాగే నువ్వు ఆ గిన్నెలు కడిగే దాంట్లో పెట్టుకో, నువ్వు వెళ్ళిపో, వాళ్ళని నేను వాష్రూమ్ కు దేనికో దానికి షిఫ్ట్ చేసుకుంటానని చెప్పేసి దివ్య అయితే చెప్పింది. లేదు నేను ఎవరిని కన్విన్స్ చేయను, నేను ఎవరిని కన్విన్స్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి చెప్తే, రిక్వెస్ట్ చేయదలుచుకోలేదు అని చెప్పేసి చెప్పాడు. చెప్తే సరే అలా అయితే నువ్వు గనక వాష్రూమ్ కడగకపోతే రేపటి నుంచి నీకు ఫుడ్ లేదు అనింది. ఏం మాటలు అవి, నాకు నిజంగా అర్థం కాల. అతను కూడా ఒక హౌస్ మేటే మీలాగే, అతను కూడా అందరూ అక్కడ వర్క్స్ షేర్ చేసుకోవాలి, కానీ నాకు ఈ వర్క్ లో కన్వీనియన్స్ లేదంటే వాళ్ళ కంఫర్ట్ చూడాలి, వాళ్ళ పని చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు కదా వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టాలి, లేదంటే కూల్ గా చెప్పాలి. లేదు గౌరవ్ అది ఇది అని చెప్పేసి కూర్చోబెట్టి నిదానంగా మాట్లాడితే ఎవరైనా వింటారు. అలా కాకుండా గై అని చెప్పేసి అరిచేస్తే అతను కూడా ట్రిగర్ అవుతారు. ఎంతసేపు సరే ఆడపిల్ల కదా అనకూడదు అని చెప్పేసి వాళ్ళు ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా దాన్ని క్యాష్ చేసుకొని దివ్య నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఎక్కువసేపు ఓడ్చలేరు. అందువల్ల ఏంటంటే గౌరవ్ కూడా ట్రిగర్ అయ్యాడు. సరే ఓకే ఏంది ఫుడ్ బెటరా, సరే ఓకే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత వీకెండ్ లో ఏం జరగదో మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి దివ్య క్యారెక్టర్ అయితే నాకు ఎక్కడ మార్పు కనిపించట్లా. ఇచ్చిన టాస్కుల్లో కొద్దిగా బాగా పర్ఫామ్ చేస్తుంది, కొద్దిగా బాగా తెలివితేటలు చూపిస్తుంది, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అంతేగాని ఎదుటి వాళ్ళని చూసే విధానంలో అంటే అంత కించపరిచి చూస్తుంది దివ్య. నాకైతే అది ఒక్కటి మాత్రం చాలా నెగిటివ్ అనిపిస్తుంది. నిజంగా ఇది మాత్రం మార్చుకోకపోతే ఇంకా వేస్ట్ నన్ను అడిగితే. ఆ తర్వాత వచ్చేసి
దివ్య హౌస్ మేట్స్ కి చెప్తుంది వర్క్ చేయకుంటే ఫుడ్ ఉండదు ఎవరికి అని చెప్పేసి. గౌరవ్ని కుకింగ్ నుంచి వాష్రూమ్ కి షిఫ్ట్ చేసింది. అదంతా అయిపోయిన తర్వాత గౌరవ్ గుడ్ పాయింట్ రైస్ చేశాడు. ఇక్కడ జరిగిన కాన్వర్సేషన్ ఏంటంటే, మిల్క్ పోయింది కదా, నా మిల్క్ నాకు కావాలి, రెస్పాన్సిబిలిటీ రేషన్ మేనేజర్ది కదా, రేషన్ మేనేజర్ ని చేంజ్ చేయండి మరి అని అన్నాడు. అంటే మీరు నన్ను చేంజ్ చేస్తున్నారు కదా, రేషన్ మేనేజర్ ని కూడా చేంజ్ చేయండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది, నా పాలు నాకు కావాలి. మీరు 2-3 నిమిషాలకి ఒక 5 నిమిషాలు లేట్ అయితే మీరు ఆమ్లెట్ కి మీరు ఉండలేకపోయారు, ఇప్పుడు నేను ఇంకో 2-3 రోజులు నేను పాలు లేకుండా ఉండాలా అని చెప్పేసి కరెక్ట్ పాయింట్ అయితే రేస్ చేశాడు గౌరవ్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఆ తర్వాత అసలు ఈ రెబల్స్ ఎవరికో తెలియక పిచ్చి పిచ్చి లేస్తుంటే మళ్ళీ పాలగోలు ఏందిరా నాయన అని చెప్పేసి పాపం అందరూ కూడా ఇదైపోతుంది. ఇమాన్యుయల్ అయితే మరీ ఘోరంగా విసుగతిపోతుంది ఇమాన్యుయల్ కి. నిజంగా ఏందిరా ఇది, టాస్క్లు ఆడాలా, ఈ టెన్షన్ లో ఉంటే మధ్యలో ఇవన్నీ ఏంది బిగ్ బాస్ అంటే వాళ్ళకి అనిపిస్తుంది మీకు ఏం పని లేదా బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళకి అనిపించుండొచ్చు. కానీ బిగ్ బాస్ ఏంటంటే వీళ్ళకి ఎన్ని టాస్క్లు ఇచ్చినా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లా. కనీసం ఈ రెబల్స్ అని అదని ఇదని అని చెప్పేసి సీక్రెట్ టాస్క్లు ఏమన్నా పెట్టినా కూడా కనీసం జనాలు ఎంటర్టైన్ అవుతారు, ఆ ఎపిసోడ్ ఆ రోజు ఆ వారం బాగా సాగద్దు అన్న ఇదితో బిగ్ బాస్ అయితే కొత్త కొత్త కాన్సెప్ట్ ని కనిపెట్టి సీక్రెట్ టాస్క్ని అదని ఇదని చెప్పేసి ఇస్తా ఉన్నారు ఏందో విధంగా. ఆ తర్వాత గౌరవ్ కెమెరాతో మాట్లాడుతూ ఉన్నారు, అందరూ ఫేక్, నాకైతే రితు హ్యాండ్ ఉంది అనిపిస్తుంది అని చెప్పేసి గౌరవ్ చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ మార్చింది గౌరవ్ కి, అదంతా మనం మాట్లాడేసుకున్నాం కాన్వర్జేషన్. అండ్ రెబల్ ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి చెప్పమంటే ఎక్కువ ఓట్స్ డెమాన్కి వచ్చినాయి. వాళ్ళందరూ ఏంటంటే ఇదే ఛాన్స్ అని చెప్పేసి డెమాన్ తీస్తారని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకనంటే వాళ్ళందరికీ తెలుసు డెమాన్ చేస్తుండడు, డెమాన్ ని రెబల్ గా చెయ్యరు, రెబల్ గా పెట్టరు అని చెప్పేసి. కానీ అయినా సరే హౌస్ మేట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక మాట మీదకి వచ్చి వాళ్ళందరూ నాకు డెమాన్ మీదే డౌట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎక్కువ ఓట్స్ డెమాన్ కే పడినాయి. సో అక్కడ నాకు అనిపించింది ఏంటంటే అతను స్ట్రాంగ్, ఫిజికల్ టాస్క్ లో వస్తే అతన్ని ఎవరు బీట్ చేయలేరు. మాక్సిమం 90% అతను ఎవరు బీట్ చేయలేరు. ఇంకొక 10% చూసుకోవాలి. ఆ టైంకి ఎవరైనా కండబలం వాడకుండా బుద్ధి బలం వాడితే అప్పుడు చూసుకోవచ్చు. కానీ ఆ విధంగా వాళ్ళు అవకాశాన్ని క్యాష్ చేసుకొని పాపం అన్యాయంగా తొలగించారని చెప్పేసి నా ఫీలింగ్. నిజంగా అనిపించింది. లేదు మొహం మీద ఏదో ఒకటి కంటైనర్షిప్ నుంచి వద్దు అని చెప్పేసి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసేస్తున్నా పోయి ఉండేది. కానీ అలా చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత తనుజ రితు అంటుంది, తనుజ రితు అనుకుంటుంది రెబల్. తనుజకు కూడా రితు మీద డౌట్ వచ్చింది. అక్కడ చిన్న గొడవ తనుజాకి రితుకి. కానీ అన్నం తినేటప్పుడు మొదలు పెడతారు చూడండి వీళ్ళు, అది పెద్ద మైనస్ పాయింట్. అదే అన్నం తింటుంది అయిపోయాక మాట్లాడదామే అన్న ఇదే ఉండదు, మనం ఇప్పుడు స్టార్ట్ చేసేయాలా, ఇష్టం ఉంటే తింటది, కష్టం అయితే ప్లేట్ పారేసి వెళ్ళిపోద్ది అన్న రీతిలో నడుస్తుంది ఆ హౌస్ లో మాత్రం. ఆ తర్వాత ఇద్దరు రెబల్స్ కలిసి మిల్క్ దొంగతనం సక్సెస్ఫుల్ గా చేసిన కారణంగా ఒక మనిషిని కంటైనర్ రేస్ నుంచి తప్పించాలి అని చెప్పేస్తే వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరి పేరు ఎంచుకున్నారు, నిఖిల్ ని తీసేశారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ బిగ్ బాస్ తో మాట్లాడుతుంటే మీకెవరు రెబల్స్ అనిపిస్తుంది అంటే సంజన గారి మీద డౌట్ ఉంది, కంటెండర్ నుంచి తప్పుకున్నా కూడా కాన్ఫిడెంట్ గా కూర్చొని ఉంది ఆ మనిషి, కూల్ గా తిరుగుతుంది, అందుకనే నాకు సంజన గారి మీద డౌట్ ఉంది అని చెప్పేసి ఇమాన్యుయల్ ఒక పాయింట్ రేస్ చేశారు. మీ ఆలోచన ఏ లెవెల్లో ఉందో మీ జుట్టు చూస్తేనే అర్థం అవుతుంది అని అన్నారు బిగ్ బాస్. లేదు బిగ్ బాస్ ఇక్కడ కొద్దిగా ఉనింది, ఇక్కడికి వచ్చాక ఈ ఆలోచనలతో మొత్తం అది కూడా పోయింది అని అంటే. ఆ తర్వాత ఇమాన్యుయల్ చెప్పారు వెనక్కి తిరిగి భరణిని సాయిని అనుకుంటా అక్కడ ఉనింది, వాళ్ళిద్దరిని ఒక 2-3 సెకండ్ల పాటు వాళ్ళనే చూస్తూ ఆ తర్వాత మీరు నాతో మాట్లాడండి అని అంటే వాళ్ళిద్దరూ ఇదైతే మళ్ళీ నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి భరణి గారు నిన్న సేమ్ అదే విధంగా సాయి చేయి చూపించి మాట్లాడాడు. అదొకటి వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఏమో టెన్షన్ పడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బిగ్ బాస్ ఏం గోల్మాల్ చేస్తున్నారు అంటే కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ తర్వాత నిఖిల్ని తీసేసాం అంటే ఎవరి పేరు మీరు తీయాలనుకుంటారో జైలు కెమెరా దగ్గరికి వచ్చి మీరు చెప్పండి అని అంటే వీళ్ళిద్దరు సుమన్ గారు ఇంకా దివ్య వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసి చెప్పారనమాట. ఆ తర్వాత డెవిల్ రూమ్ చేశారు, యాక్టివిటీ రూమ్ ని. మొత్తం సెటప్ గిటప్ అంతా బాగానే ఉన్నింది, కానీ సూపర్ గా ఉన్నింది. నాకు టాస్క్ అయితే నచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుంటే బాగుండేది. వేసినట్టే ఉనింది కానీ అక్కడ వినిపించలా. ప్రోమోలో వేసినట్టు కొద్ది వాళ్ళకి ఏంటంటే ఒరిజినల్ 2 మనుషులు పెట్టారు ఎంట్రన్స్ లో బాడీ గార్డ్ లాగా గెటప్ లేసి, కానీ వాళ్ళని ఏమి కలిపెట్టట్లా, ఏమి చేయట్లా. వాళ్ళు కరెక్ట్ గా నీట్ గా బాగా ఆలోచించి మంచి సెటప్ పెట్టారు. ఈసారి ఇవాళ ఎపిసోడ్ దుమ్ము ర్యాక్ కొడుతుంది అని అనుకునే లోపే రితు ఓవర్ యాక్షన్ మామూలుగా అది కూడా చెప్తా. ఆరెంజ్ టీం నుంచి ఫస్ట్ తనుజ వెళ్ళింది, సంచాలకు వచ్చేసి సంజన. ఫస్ట్ సంజన వెళ్ళేసి చూసుకొని రావాలి అక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని. ఆవిడ వెళ్ళింది ధైర్యంగా వెళ్తున్నా, వచ్చేటప్పుడు బాతు పిల్లలా పరిగెత్తుకుంటా వచ్చింది సంజన. నిజంగా పాప అంటే ఎక్కడ డోర్ లాక్ చేసేస్తారని ఫస్ట్ తనుజాన్ని పంపించే ముందు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆమె లాక్ ఓపెన్ చేయాల బిగ్ బాస్. ఫస్ట్ యాక్టివిటీ రూమ్ డోర్ ఓపెన్ చేయాల, ఆమె గుండె ఆగిపోయింది 1 సెకండ్. ఆ తర్వాత సరిగ్గా లాగేసరికి డోర్ వచ్చింది, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది, సెకండ్ కూడా ఆగలేదు ఆ మనిషి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఉన్న ఐటమ్స్ లో తనుజ 4 గెస్ట్ చేసింది. తనుజ చాలా భయపడి
భయపడి ఏడ్చేసింది. పాప చీకటి అంటే ఎవరికైనా భయం ఉంటుంది. వాళ్ళే విచిత్రంగా చేసినప్పుడు మనం షాకింగ్ ఇలా కళ్ళు పెట్టుకొని చూడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే చీకటి అంటే ఎవరికైనా భయం ఉంటుంది. అఫ్కోర్స్ ఆడపిల్లలకి దయ్యం అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. మగపిల్లలకి ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. కాబట్టి బయట పడరు అంతే. ముందు ఫస్ట్ ఎవరో ఒకరిని తోస్తారు, వాళ్ళు మాత్రం పోరు. దయ్యాలు ఏమన్నా తేడా ఉందంటే ఫస్ట్ తోస్తారు, నువ్వు పో నేనున్నాను వెనక అని. ఆ ముందు మనిషికి ఏమన్నా అయిపోద్ది అంటే నేనున్నాను కదా అంటారు. ఏమన్నా అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? నాకు ఆ లాజిక్ ఇప్పటికి కూడా అర్థం కాదు. కాకపోతే ఏంటంటే నీకు నేనున్నాను కదా ధైర్యంగా అని అంటారు. ఆ మాట ఎందుకు అంటారో కూడా నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఆ లాజిక్ కి నాకు ఆన్సర్ దొరకలా. ఆ తర్వాత సెకండ్ వెళ్ళింది వచ్చేసి పింక్ టీం నుంచి దివ్య. ఆమె ఏం భయపడలా, అంతేం కిక్ రాలా. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చేసుంటే మేబీ దివ్య భయపడకుండా కూడా ఉండుండొచ్చు. మేబీ 3 గెస్ట్ చేసింది. ఆ తర్వాత గౌరవ్కి స్లిప్ దొరికింది. ఇంకా మొదలైంది ఆట అని అనుకునే లోపే వాళ్ళు ఆ స్లిప్ తో ఏం చేయలేకపోయారు. ఎందుకంటే అది ఎవరు రాసేది కాదు, బిగ్ బాస్ పంపించేది అది మొత్తం. కాబట్టి వాళ్ళు అంత ఈజీ గెస్ట్ చేయలేరు. సో ఆ స్లిప్ వాళ్ళకి అంత భలే ఈజీగా దొరికేసింది. 4 గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటున్న ప్లేస్ లో నుంచి ఆ స్లిప్ దొరికింది. కెమెరాకి చూపించారు, మాకు ఇట్లా దొరికింది అది ఇది అని చెప్పేసి. రితుకు కూడా చూపించారు, నువ్వే కదా రెబల్ అని చెప్పేసి కొద్దిగా జరిగింది కాన్వర్జేషన్. అక్కడ ఏంటంటే రితు తెలిసిపోయింది. ఇమాన్యుల్ చెప్తున్నాడు కాన్వర్జేషన్ తర్వాత, ఇదైతే కాదు అని అనేసి, అంటే రితు అయితే కాదు అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. అండ్ థర్డ్ వెళ్ళింది వచ్చేసి బ్లూ టీం నుంచి రితు. బాగా ఓవర్ యాక్షన్ చేసింది. ఎందుకు 2-3 రోజుల నుంచి రితు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది. ఉండుండ్రి గిండుండ్రి అంటుంది. నాకు అర్థం కాల. కొద్దిగా ఏమన్నా అటెన్షన్ గ్యాదర్ చేద్దామని ఏమో అని చెప్పేసి నా ఫీలింగ్. సరే వాళ్ళు పాటలు పడుతున్నారు, టాప్ 5కి వెళ్తే చాలు దేవుడా మేము అనుకునే రీతిలో వాళ్ళు పాటలు పడుతున్నారు. కాబట్టి ఓవర్ యాక్షన్ తగ్గిస్తే బాగుంటుందని నా ఫీలింగ్, అంతే ఇంకేమి. ఆ తర్వాత సంజన లోపల జాగ్రత్త, రీతు పులి ఆడపులి అంట, ఫుల్ అరుపులు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమిలే ఆడ. మళ్ళీ ఏంటంటే భయం వేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ ఎక్కువ, అంతే. ఆ తర్వాత 3 పాయింట్స్ వచ్చినాయి, 3 గెస్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ గెలిచింది. ఈసారి సేఫ్టీ కార్డు ఎవరికి వెళ్ళిందంటే తనుజాకి వెళ్ళింది. అది మనకి ఇవాళ చూపిస్తారు. తనుజాకి అనుకుంటున్నా, రేపు చూపిస్తారు, రేపటి ఎపిసోడ్ లో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అయితే ఏం లేవు ప్రెసెంట్. మనకి ఇవాళ ఎపిసోడ్ కూడా ఏదో కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఫన్ గా మాట్లాడి మేము ముందు పెడదాం అని చెప్పేసి నా వంతు ప్రయత్నం నేను చేశాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఇంకేమన్నా మార్చుకోవాలా అన్నది మీరు కామెంట్ అయితే చేయండి. ఎవ్రీడే 100% ఇస్తున్నాను, కానీ బిగ్ బాస్ అలా కంటెంట్ ఇవ్వట్లా మాట్లాడడానికి. సరే అందుకనేసి ఏదో మాట్లాడుతాను, కానీ అప్డేట్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే మనం ఎలిమినేషన్ అనాలిసిస్ కూడా నిన్నే మాట్లాడేసుకున్నాము. మేబీ సాయి అయినా వెళ్ళొచ్చు, రాము అయినా వెళ్ళొచ్చు. ఇదే ఈ నిద్రలో అయితే ఒకటి కన్ఫర్మ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ అయి ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్. కానీ జరిగే ఒక గోల్మాల్ ఏంటంటే, నిన్న నామినేషన్స్ అయినాయి అంటే ఇవాళ ఓటింగ్, అంటే నిన్న నైట్ 10:30 నుంచి ఓటింగ్ స్టార్ట్ అయిపోతాయి అనుకోండి. ఇవాళ నైట్ లేకపోతే ఇవాళ ఈవినింగ్ లోపు అలా వచ్చే ఓట్స్ మాత్రమే వాళ్ళు పెట్టేసుకొని వాటినే కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి నా ఫీలింగ్. ఆ తర్వాత వాళ్ళు 100% కాదు 1000% పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా వెళ్ళే వాళ్ళు ఆ వన్ డేలో వచ్చిన ఓటింగ్ ప్రకారం పంపించే వాళ్ళని పంపిస్తున్నారు. ఇక్కడ నీట్ గా జరిగేది ఏంటంటే ఎలిమినేషన్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని హౌస్ లో ఉంచుతున్నారు. లేదనుకున్న వాళ్ళని ఓటింగ్స్ వాళ్ళే తారుమారు చేసి మన ముందు పెట్టి వాళ్ళే బయట పంపించేస్తున్నారు అని చెప్పేసి నా ఒపీనియనే కాదు, బయట చాలా మంది ఒపీనియన్. అఫ్ కోర్స్ లోపల అన్ని చూసి వచ్చిన మాధురి గారు కూడా ఇంటర్వ్యూలో అదే మాట చెప్పారు. సో ఆవిడ, మనమైనా జస్ట్ టీవీలో చూస్తున్నాం, జస్ట్ వాళ్ళు చూపించిందే మనం చూస్తున్నాం, కానీ ఆవిడ 24/7 అక్కడ జరిగేదే చూసి వచ్చారు కదా. సో ఆవిడ ఎనాలిసిస్ ఏంటంటే వాళ్ళు కావాలని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ ఫీలింగ్. ఎందుకంటే జనాలు నాకు ఓటేయకుండా ఉన్నారంటే నేనైతే నమ్మను, కానీ నాకు రావాలనిపించింది, ఎవరు నన్ను నామినేట్ చేయలేదని చెప్పేసి ఇంటర్వ్యూలో కొన్ని మాటలు అయితే మాట్లాడారు. సో దాన్ని బేస్ చేసుకొని నాకు అనిపించింది కూడా అదే. కానీ ఏంటంటే మాధురి గారు ఎలిమినేషన్ టైంలో ఆవిడ లిస్ట్ లో ఉన్నారు ఓట్స్ లో, కానీ ఆవిడ కాన్ఫిడెన్స్ ని చూస్తుంటే ఓటింగ్స్ లో గోల్మాల్ జరిగిందని చెప్పేసి నాకు అనిపించింది నిజంగా. మేబీ చూద్దాం ఈ వీక్ అయినా ఫెయిర్ గా ఓటింగ్ ఫెయిర్ గా జరుగుద్దా లేదా, అండ్ అలాగే ఎలిమినేషన్ ఫెయిర్ గా జరుగుద్దా లేదా అన్న దాని గురించి కూడా చూద్దాము. ఏమన్నా ఫర్దర్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఫ్రైడే ఎపిసోడ్ ఆర్ సాటర్డే ఎపిసోడ్ అందరికీ తెలుసు కదా. సో స్టే ట్యూన్ ఫర్ ద ఎలిమినేషన్ అప్డేట్. అండ్ అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మీ అనాలిసిస్ నాకు కామెంట్ చేయండి. అండ్ టాప్ 5 ఎవరు ఉండబోతున్నారో అన్న అనాలిసిస్ కూడా నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు టాప్ 3 అవుతారు అన్న దాని గురించి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ subscribe.